ఏదైతే కూటమి ప్రభుత్వం పాలన గత 18 నెలలుగా సాగుతూ ఉందో ఆ యొక్క పరిపాలనని ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు వాలంటీర్గా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు ఈ ప్రభుత్వం నచ్చలేదు, ఏదైతే మెడికల్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఉచితంగా విద్యని వైద్యని అందించడానికి ఏదైతే కాలేజీని నిర్మించారో ఆ యొక్క కాలేజీని ఈరోజు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తాము అని అంటే మేము ఎలా ఊరుకుంటామని చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా స్వతహాగా వచ్చి సంతకాలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కడా కూడా ఫేక్ సంతకాలు పెట్టించాల్సిన అవసరం లేనే లేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎంతసేపటికి కూడా ప్రజల సొమ్మును దోచుకుందాం, దాచుకుందాం, పంచుకొని తిందాం ఇదే కాన్సెప్ట్ తప్ప ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిద్దాము, ప్రజలకు ఉచితంగా విద్యను అందిద్దాము, తద్వారా భావితరాల వారు బాగుపడతారన్న ఆలోచన ఏ కోసాన కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు లేదు.